ధరణి పోర్టల్లో దొంగలు పడ్డారు. అక్రమంగా చొరబడి కోట్ల రూపాయల భూములు కొట్టేశారు. కలెక్టర్ సీసీఎల్ఏ అప్రూవల్ లేకుండానే సీక్రెట్ యాక్సెస్ తో గత ప్రభుత్వంలోని పెద్దలు తతంగా నడిపినట్లు తెలుస్తోంది. వీళ్ళని ఏమంటారు దారి దోపిడిగాలు అనకపోతే, వీళ్ళని ఏమంటారు మోసగాళ్ళు అనకపోతే, వీళ్ళ అవసరం ఈ దేశానికి, వీళ్ళ ఈ రాష్ట్రానికి అవసరం, వీళ్ళ అధికారంలోకి వచ్చేది. మనకన్నా సిగ్గుండాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడతారు ఏమన్నంటే చూడండి, ఇలా భూములు ఒక్కటే కాదంటే నిలువు దోపిడి కళ్ళు తెరిచి చూస్తే అన్ని కనబడతాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే కేసీఆర్ కుటుంబం. తండ్రిని మించిన కొడుకు, కొడుకుని మించిన తండ్రి, ఇద్దరిని మించిన అల్లుడు. ఈ వ్యవహారం అంతా గత ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు, ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి చేశారని రాష్ట్ర సర్కార్ అనుమానిస్తోంది. దీంతో ధరణిలో జరిగిన వ్యవహారం నేను అప్పుడప్పుడు నేనేం చెప్తున్నట్టే, తల్లి శీలం వేస్తే పిల్ల ఘటనం వేస్తుందా? ఒకరిద్దరు అంటే కుటుంబ సభ్యులు ఆయన అధికారులు కలిసి చేసుకురు. వీళ్ళందరినీ చూసి మినిస్టర్లు ఏం చేసిరు? మామినార్ మినిస్టర్ ఉన్న మామిన ఆల పని ఆలు చేసిరు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ దొరికినట్టు వేసుకురు. ఇక ఏం లేదు, మిగిలలే ల్యాండ్. ఇక ఎక్కడోడు అక్కడ అంటున్నా నిలువు దోపిడి.